వైసీపీకి గుడ్ బై చెప్పిన గైపూర్ రాజు. ఇంకా నా ప్రయాణం ఎంవీఆర్తో. వైసీపీలో కార్యకర్తలకు భరోసా ఇచ్చే నాయకత్వం లేదని నియోజకవర్గ బూత్ కమిటీ వింగ్ అధ్యక్షుడు గైపూరి రాజు ఆరోపించారు. మంగళవారం స్థానిక నరసింగరావుపేటలో గల ఎంవీఆర్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ కార్యకర్త అయినా పార్టీ కోసం, నాయకుల కోసం కష్టపడతారని, అలా కష్టపడ్డ వారికి కనీస గౌరవం ఇవ్వకపోవడం దారుణమన్నారు. అందుకే మనస్తాపం చెంది పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక తన ప్రయాణమంతా సంఘసేవకుడు ఎంవీఆర్తోనే అని స్పష్టం చేశారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు. మా మీడియా మిత్రులకి, ఎలక్ట్రికల్ మీడియాకి సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా అడ్వాన్స్గా తెలుపుతున్నాను. ఎప్పుడూ కూడా మీడియా సోదరులతోనే అనుబంధంతోనే ఉండే గైపూర్ రాజు. మరి మీ అందరి ఆశీస్సులు కూడా గైపూర్ రాజుకి ఎంతో అవసరం ఉంది. మరి సుమారుగా నేను పార్టీకి 14 సంవత్సరాలు సర్వీస్ చేశాను. 2010 నుంచి ఓదార్పు యాత్ర దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంత పిచ్చో అందరికీ తెలుసు. ఆ విధంగానే పనిచేసుకొని వచ్చాను. కానీ ఇక్కడికి రాకపోతులోకి కొన్ని సంఘటనలు మనం చూడడం వల్ల, అదేవిధంగా ఈ మధ్యనే నాకు చెయ్యరగడం తర్వాత ఎవరు కూడా నేను మీకున్నానని చెప్పే వ్యక్తులు కూడా ధైర్యం చెప్పేవాళ్ళు లేరు. కానీ పార్టీకి అంత కష్టపడినప్పుడు కూడా కనీసం మేము ఉన్నామని భరోసా ఇచ్చినా కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అది జరగలేదు. మరి ముందుగా ఏదైతే గౌరవ అధ్యక్షులు మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారికి, గౌరవ మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారికి, గౌరవ అనకాపల్లి ఇన్ఛార్జ్ భరత్ కుమార్ గారికి, అలాగే వైఎస్ఆర్సీపీ అనకాపల్లి నియోజకవర్గం నాయకులందరికీ, సీనియర్ నాయకులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంతకంటే ఏమి కాదు. కాకపోతే ఏ నాయకుడైనా, ఏ కార్యకర్తలు ఎందుకు కష్టపడతారంటే, ఫలానా నాయకుడు వచ్చి ఇక నీకు నేను ఇది చేశాను, లేదనుకోండి ఇక ఈ విధంగా నీకు నేను అండగా ఉన్నానని చెప్తే భరోసా ఇచ్చే నాయకుడు ఏమైనా ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. ప్రతి ఒక్కరికి కూడా మనం కష్టపడి చేయడమే కానీ అక్కడి నుంచి మాకు ఉరిగింది ఏమీ లేదు. గైపూర్ రాజు అనేవాడు ఈ అంతకు కూడా నా కష్టం మీద నేను బతికిందేదే. ఎవరు కూడా భుజం తెట్టి సాయం చేసే వ్యక్తులు లేరు. ఇది క్లియర్ కట్గా చెప్తున్నాను. అందువల్లే పార్టీ నుంచి ఎవరిని కూడా నేను ఇబ్బంది పెట్టకుండా పార్టీకి, పార్టీ పదవికి రాజీనామా చేసి పక్కకు తప్పుకుంటున్నాను. అలాగే నా ఓపిక ఉన్నంత వరకు, నా ఊపిరి ఉన్నంత వరకు ఎంఈఆర్ గారి వెంటే ఉంటాను. ఎంఈఆర్ గారిని ముందునే నడిపిస్తాను. బలమైన నాయకత్వం ఉంది, కానీ ఆ నాయకత్వం నడిపించే నాయకత్వం బాగోక గైపూర్ రాజు అనేవాడు ఈవేళ పార్టీ విడిచి తప్పుకుంటున్నాను. కేవలం నాయకత్వం మారాలి అనే దీని మీదే మారుతున్నాను. పట్నంలో అది కూడా పట్నంలో నాయకత్వం బాగోక బలమైన నాయకులు అయితే ఉన్నారు. అది కొంచెం మార్చుకుంటే బాగుంటుంది. వేరే ఉద్దేశం ఏమి కాదు. కానీ ఈరోజు